దీవించినటువంటి రాత్రి. This message may change your life forevermore. బహుశా ఈ వర్తమానాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే ఆ వర్తమానం మిమ్మును సదాకాలానికి మారుస్తుందేమో. So for a short period of time, I would request your careful attention to what we are saying. కొద్ది సమయం పాటు మీరందరూ కూడా చెబుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా ఏకాగ్రత కలిగి వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. As I said, this message is coming to you based on this living word of God. ఇవి నేను చెప్పినట్లుగా ఈ వర్తమానము జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని మీకు వినిపించబడుతూ ఉంది. So this is why we will turn to the Bible and we'll turn to a book in the Bible called Mark and chapter 2. మనం బైబిల్ త్రిప్పుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. And we will read from verse 1 onwards. మొదటి వచనం నుండి మనం చదువుదాం. And we will read from verse 1 and we will read till verse 12. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 12వ వచనం దాకా చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 12 వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. May God bless the reading of the word of God to all of us. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మనందరి నిమిత్తమై దీవించును గాక. Here we see an incident in the life of the Lord Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సంభవించినటువంటి ఒక సంఘటనను మనం ఇక్కడ చూస్తున్నాం. And we see that he was in a place and there were a lot of people around him. They wanted to listen to the word of God. యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్థలంలో ఉన్నారు. ఆయన చుట్టూ అనేకులు ఆయన మాటలు వినాలని చేరి వచ్చారు. And there were many who had come to him for healing. స్వస్థత కోసం కూడా యేసు ప్రభువారి దగ్గరికి అనేక మంది చేరి వచ్చారు. And here there were some friends who had brought their friend, one of their friends who was sick. ఇక్కడ ఒక 4 స్నేహితులు ఉన్నారు. ఆ 4 స్నేహితులు తమ స్నేహితుడు ఒకడు అనారోగ్యంగా ఉండగా వాణ్ణి మోసుకొని వచ్చారు. And this friend was sick of the palsy. ఈ వ్యక్తి పక్షవాయువు కలిగిన రోగముతో బాధపడుతూ ఉన్నాడు. He could not move around, so they had to carry him in a bed. అతడు అటు ఇటు కదలలేడు, మంచంలోనే ఉంటాడు. కాబట్టి వారు అతన్ని మంచం మీదనే మోసుకొని రావాల్సి వచ్చింది. And there was so much crowd there in the house. These friends broke the roof of the house and put the that sick friend in front of Jesus. ఆ ఇంటిలో అనేకులు ఉన్న కారణాన ఇక వారు వాకిటి నుండి లోపలికి రావడానికి అవకాశం లేదు. అందుచేత వారు ఇంటి పైకి వెక్కి కప్పు విప్పి నేరుగా ప్రభు ఉన్న చోటికి ఆ వ్యక్తిని దింపారు. And we read here in verse 5, when Jesus saw their faith, he said unto this sick person, son, your sins be forgiven thee. వచనం 5లో మనం ఇలా చదువుతున్నాం. యేసు వారి విశ్వాసమును చూచి
కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని వానితో చెప్పాడు. Why had they brought that sick person there? వారు ఎందుకు పక్షవాయువు కలిగిన వ్యక్తిని అక్కడికి తీసుకొని వచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? They had brought that sick person to be healed. పక్షవాయువు కలిగిన వ్యక్తి స్వస్థత పొందాలని వారు తీసుకొని వచ్చారు. But what is Jesus' reply when he sees this person? కానీ ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని చూచినప్పుడు యేసు ప్రభువారు ఏమని ఆయన స్పందించాడు? The Lord Jesus Christ says, "Son, your sins are forgiven." ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. And there were people around the Lord Jesus Christ who were always doubting him, the Pharisees. యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఎప్పుడు ఆయన ఏది చెప్పినా ప్రశ్నిస్తుంటారు, సణుగుతుంటారు, సందేహపడుతుంటారు. ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు, The Pharisees and the scribes, and they are reasoning in their heart, ఈ శాస్త్రులు పరిసయ్యులు వారు తమ హృదయంలో వారు ఏమనుకుంటున్నారంటే, but they are telling one big truth. వారు ఒక గొప్ప సత్యాన్ని చెప్తూ ఉన్నారు. They are saying, "Who can forgive sins but God only?" పాపములు క్షమించగలిగిన వారెవరు? దేవుడు తప్ప అని అనుకుంటూ ఉన్నారు. And because the Lord Jesus Christ is God, he knows their heart. He asked this question, "Why are you reasoning like this?" ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు సంపూర్ణమైన దేవుడు కాబట్టి వారి హృదయములో అనుకొనిన ఆలోచన ఎరిగిన వాడై మీరెందుకు ఇలా అనుకుంటున్నారు, ఆలోచన చేస్తున్నారు అని ప్రభు వారిని ప్రశ్నించాడు. And he asks a question. ఆయన ఒక ప్రశ్న వారిని అడుగుతూ ఉన్నాడు. And this is the question which I want to bring before you all. మీ ఎదుటికి ఈ ప్రశ్నే నేను తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. He asked this question in verse 9. వచనం 9లో యేసు ప్రభువారు ఆ శాస్త్రులను పరిసయ్యులను ఆయన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. He asks, "Is it easier to say to the sick of the palsy, 'Your sins be forgiven,' or to say, 'Arise and take up thy bed and walk'?" ఈ పక్షవాయువు కలిగిన వానితో నీ పాపములు బడి ఉన్నవని చెప్పుట సులభమా, లేక నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా అని ప్రభు ప్రశ్నించాడు. So what is easier? ఏది సులభం? Your sins be forgiven, నీ పాపములు క్షమించబడడం సులభమా, or your sickness is healed? లేకపోతే నీ రోగము స్వస్థపరచబడడం సులభమా? What do we think? What will most of the people of this world think? ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటారు? ఏది సులభం అనుకుంటారు? People will say ప్రజలేమంటారంటే, about health, it's very difficult to get back health. ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది, రోగాన్ని నయం చేసుకోవడం అనేది చాలా కష్టము అని ప్రజలు If అనుకుంటారు. it is a small sickness or something, okay, we can eat some medicine. ఒకవేళ ఏదో చిన్న దగ్గో జలుబో తలనొప్పి అయితే ఏదో ఒక బెళ్ళ వేసుకోవచ్చు. Oh, but if you are fully paralyzed, అయితే పూర్తిగా పక్షవాతం వచ్చింది అనుకోండి, this man cannot move. ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తి అతడు కదలలేడు. Oh, even modern medicine cannot do anything about this man. ఈ అత్యాధునిక ఔషధాలు కూడా ఈ పూర్తి పక్షవాయం కలిగిన వ్యక్తికి సహకరించలేవు. On the other side, మరొక వైపు we have sins. మనకు పాపము కూడా ఉన్నది. How difficult should it be to forgive sins? పాపములు క్షమించుట అనేది ఎంత కష్టమండి. So the people of this world have many solutions for that. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు పాప క్షమాపణ కొరకై చాలా పరిష్కారాలు కలిగి ఉన్నారు. If you ask anyone in this world, maybe forgiveness of sins is not a big thing. ఈ లోకంలో మీరు ఎవరినైనా అడగండి, వారు ఏమంటారంటే పాపములు క్షమించబడటం పెద్ద విషయమేం కాదయ్యా అంటారు. You can go to the top of the mountain and get forgiveness. మీరు పెద్ద కొండ మీదకి వెళ్ళారంటే పాప క్షమాపణ కలుగుతుంది అంటారు. You can dip in the rivers and you can get forgiveness. లేకపోతే ఏదైనా నదుల్లో మునిగితే పాప క్షమాపణ కలుగుతుంది అంటారు. You make a big sacrifice in your life, maybe you will get forgiveness. లేకపోతే నీ జీవితంలో ఏదైనా బలి అర్పిస్తే నీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది అంటారు. You feed many people, you will get forgiveness. అనేక మందికి భోజనాలు అన్నదానం చేశారనుకో మీకు పాప క్షమాపణ కలుగుతుంది అంటారు. Forgiveness of sins should be easy. పాపాలు క్షమించబడము అనేది లోకము యొక్క ప్రజల దృష్టిలో చాలా సులభం అనుకుంటారు. That is why we see millions and millions of people going to a place seeking forgiveness of sins in the most easy way possible. అందుచేతనే మిలియన్ల ప్రజలు చాలా సులువైన పద్ధతిలో వారికి నచ్చిన స్థలానికి వెళ్ళి
వారికి నచ్చిన పని చేసి తమ పాపముల క్షమాపణ కొరకై వారు ప్రయాసపడుతూ ఉంటారు. They do all these kind of things in this world. ఈ లోకంలో ఈ పాప క్షమాపణ కొరకై ఇలాంటి సత్క్రియలు, మంచి కార్యాలన్నీ వారు చేస్తారు. They think they've got forgiveness. వారు ఏమనుకుంటారంటే నేను ఈ మంచి కార్యం చేశాను కాబట్టి నా పాపములు క్షమించబడ్డాయి అని అనుకుంటారు. They come back home వారు మరలా ఆ స్థలము నుండి తమ ఇంటికి వస్తారు. for 1 day, for 2 days, for 5 days, for a week. They feel very holy. ఒక రోజు 2 రోజులు ఒక వారం రోజుల పాటు ఏమనిపిస్తుంది అంటే అబ్బా నా పాపం అంతా పోయింది, నేను ఎంత పవిత్రపరచబడ్డాను అని అనుకుంటూ ఉంటారు. But after that they are back in their sin. వారం రోజుల తర్వాత మరలా వారు అదే పాపంలో కొనసాగుతూ ఉంటారు. So the Lord Jesus Christ is asking a very important question here. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. What is easier? ఏది సులభం? Forgiveness of sins పాప క్షమాపణ సులభమా, or healing this person? లేక ఒక వ్యక్తిని స్వస్థపరచడం, బాగు చేయడం సులభమా? We also have many problems in our lives. మన జీవితాల్లో మనం కూడా అనేక రకాలైన సమస్యలను కలిగి ఉంటాం. We may have sickness. మనకి అనారోగ్యత ఉండొచ్చు. We may be feeling loneliness, no one around us. మన చుట్టూ ఎవరూ లేరు అనే ఒంటరితనాన్ని మనం కలిగి ఉండొచ్చు. We may be depressed, disappointed, feeling unloved. నన్ను ఎవరు ప్రేమించడం లేదు, ఆదరించడం లేదని నిరుత్సాహపడి నీవు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. What is the cause behind all this? వీటన్నిటి వెనక ఇలా మనం నిరాశపడటానికి, నిరుత్సాహపడటానికి, ఒంటరిగా ఉన్నామనుకోవడానికి దీని వెనకున్న కారణం ఏంటి? These are all symptoms, but what is the real cause for this? ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్ లాంటివి, సూచనలు లాంటివి. కానీ ఈ సూచనలకు అసలు ప్రాముఖ్యమైనటువంటి మూల కారణం ఏంటి? A child, for example, has fever. ఉదాహరణకి ఒక బిడ్డకి జ్వరం వచ్చింది. And you take the child to the doctor. ఆ బిడ్డను మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. Oh, doctor says yes, uses the thermometer, child has fever. డాక్టర్ గారు థర్మామీటర్ ఉపయోగించి ఆయన ఏమంటాడంటే బిడ్డకు జ్వరం ఉంది అంటాడు. But the doctor knows this is just a symptom. అయితే డాక్టర్ గారికి తెలుసు ఏంటి అంటే ఇది కేవలం సూచన మాత్రమే, జ్వరానికి ముందు సూచన లాంటిదని డాక్టర్ గారికి తెలుసు. The real reason for this fever is something else. కానీ ఈ జ్వరము అతనికి రావడానికి కారణం వేరుగా ఏదో ఉంటుంది. వేరే కారణాన్ని బట్టి జ్వరం వచ్చింది. It may be a sickness or an infection. బహుశా అదేదైనా ఇన్ఫెక్షన్ ద్వారా జ్వరం వచ్చి ఉండొచ్చు. So all these symptoms that we have in our lives, అలాగే మన జీవితాల్లో ఈ ఒంటరితనం, నిరుత్సాహం, నిరాశపడటం, భయం పడటం, ఇవన్నీ ఈ సూచనలన్నిటికీ మూల కారణం ఏంటంటే what is the real cause behind this? వీటన్నిటి వెనక ఉన్న మూల కారణం ఏంటది? The real cause is sin. మూల కారణం పాపమే. How is this sin? How did it come into our lives? ఈ పాపం ఏంటి? ఈ పాపము మన జీవితాల్లోనికి ఎలా ప్రవేశించింది? Why is this sin a problem in your life and my life? నీ జీవితంలో, నా జీవితంలో మనకొచ్చే సమస్యలన్నిటికీ మూల కారణం పాపమే ఎందుకుంది? Because when this sin comes into our lives, ఈ పాపం అనేది మన జీవితంలోనికి వచ్చినప్పుడు we are separated from the holy God who created us. మనలను సృజించిన పరిశుద్ధమైన దేవుని నుండి మనము వేరు చేయబడ్డాం. And that is why we have all these kind of problems in our lives. అందుచేతనే మన జీవితాల్లో ఈ సమస్యలన్నీ కూడా మనం కలిగి ఉన్నాం. And we can take as many as medicines, we can have as much wealth as in this world, we can have as many relationships as we want, but this problem will never go away. ఈ లోకంలో మనం ఎన్ని మందులు వాడినా, ఎంత సహవాసాన్ని కలిగి ఉన్నా, ఎంత మందిని మనతో పాటు ఉన్నా ఈ పాప సమస్య అనేది పరిష్కరించబడదు. The only solution to this problem ఈ సమస్యకు ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏంటంటే is that we be connected back in a relationship to the God who created us. మనలను సృజించిన దేవునితో మరలా మనము సంబంధాన్ని కలిగి ఉండడం. So how do we get connected back in a relationship with God? మనలను సృజించిన దేవునితో మరలా మనం ఎలా సంబంధాన్ని పొందగలం? Listen carefully. జాగ్రత్తగా వినండి. The first thing we have to understand మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే is that there is sin in our lives. మన జీవితాల్లో ఏదైనా పాపం ఉంది. Oh, you may say, brother, we are good people. మీరు అంటారు, సహోదరుడా మేము చాలా మంచోళ్ళం అయ్యా, Oh, there we don't do anything wrong. మేమేమి చెడు చేయమయ్యా. Yes, it is true. నిజమే.
We are living honest, responsible lives in this world. ఈ లోకంలో మనం యథార్థంగా బాధ్యతగా జీవించవచ్చు. We work hard and feed our family. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉండొచ్చు. We don't go out into the world and do murder and robbery and those kind of things. లేకపోతే నరహత్య చేయడమో దొంగతనం చేయడమో ఇలాంటివి ఏమీ మనం చెయ్యం. But my dear friends, కానీ నా ప్రియ స్నేహితులారా, our definition of sin is not God's definition of sin. పాపానికి నీవు నేను ఇచ్చే నిర్వచనం దేవుని నిర్వచనం కాదు. Because God's definition of sin means anyone who goes beyond what God has decreed or put as law. దేవుని నిర్వచనం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన మాటను అతిక్రమించడమే పాపము అని దేవుడు తెలియచేశాడు. For example, in the Bible, the word of God tells us to speak only the truth. ఉదాహరణకి బైబిల్లో దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారు సత్యమే మాట్లాడాలి అన్నాడు. But look at our lives. కానీ మన జీవితాలు చూడండి. And most importantly, I'll give you an example. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే Look at the lives of our children. మన పిల్లల యొక్క జీవితాలను చూడండి. Do any of us who are good and responsible parents teach our children to lie? బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా పిల్లలకి అబద్ధాలు నేర్పిస్తామా? No, none of us do that. మనలో ఎవరు అలాగూ చేయరు. But when our children are growing up, అయితే మన పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు do they start lying? వారు అబద్ధాలు చెప్తారా? పెరుగుతున్న పిల్లలు అబద్ధాలు చెప్తారా? Yes, they do that. అవును, వారు చెప్తారు. Why? Because they are afraid. ఎందుకు వారు అలా చెప్తారు? And because of afraid of punishment, they will lie. కొన్నిసార్లు వారు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతారేమో అనే భయంతో అబద్ధం చెప్తుంటారు. How did they learn that? వారు ఎలా నేర్చుకున్నారు ఇవన్నీ? Oh, because there is a nature of sin within us. ఎందుకంటే మన అంతరంగములో పాపము అనే స్వభావం ఉన్నది. But not just in those poor children. కేవలం ఆ పిల్లలు మాత్రమే కాదు, But in all of us, all human beings. మన అందరిలో సమస్త మానవ జాతిలో పాప స్వభావం ఉంది. Not just in our words or deeds. మన మాటల్లో మన క్రియలలో మాత్రమే కాదు, But even our thoughts. మన ఆలోచనలో కూడా పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. Look at the world around and you take a newspaper and read the news. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. మీరు ఏదైనా వార్తాపత్రిక తీసుకొని దాన్ని చదవండి. What do you find in the news nowadays? ప్రస్తుత దినాలలో వార్తాపత్రికల్లో ఎలాంటి వార్తలు మనం చూస్తున్నాం? Oh, most of it is filled with bad news. ఎక్కువ శాతం చెడ్డ వార్తలతో వార్తాపత్రికలు నింపబడి ఉన్నాయి. And we see so many evil things around us. మన చుట్టూ చాలా చెడ్డ కార్యాలు మనం గమనిస్తూ ఉన్నాం. And these are only things which are done by word or by our deeds. కేవలం ఇవన్నీ కూడా మన మాటల ద్వారా క్రియల ద్వారా చేసేటువంటి పనులు. But God also looks at our thoughts, at our heart. అయితే దేవుడు మన హృదయాన్ని మన ఆలోచనలను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. Someone comes and says something bad to us. ఎవరైనా వచ్చి ఏదైనా ఒక చెడు గురించి మనతో చెప్పారనుకోండి, Or someone comes and hits us. లేకపోతే ఎవరైనా వచ్చి మనలను గుద్దారనుకోండి, We want to take revenge. మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాం. But that person is a big person. ఆ వ్యక్తి మనకి కీడు చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి అనుకోండి. We are afraid of that person or we are afraid of society. ఆ వ్యక్తిని చూసి మనం భయపడతాం, అలాగే సమాజానికి మనం భయపడతాం. So we don't act right there. కాబట్టి వెంటనే మనం ప్రతీకారం తీర్చుకోము, స్పందించము. But in our heart we are saying, if I had the opportunity, I will kill him right now. అయితే మన హృదయంలో మనకి ఏమనుకుంటామంటే, నాకు గనక అవకాశం దొరికితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని నేను చంపుతా. No one came to know of that. No one around us came to know of that. మన చుట్టూ ఉన్న ఎవరికి కూడా మన హృదయంలో అనుకున్న ఈ ఆలోచన ఎవరికి తెలియదు. అవకాశం దొరికితే చంపుతాను అన్న ఆలోచన. But there is someone who knows that. కానీ మనము హృదయంలో అనుకున్న ఆలోచన ఎరిగిన వాడు ఒకరున్నారు. We'll read in the scriptures. We'll turn to Jeremiah chapter 17 and verse 10. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం వచనం 10లో లేఖనాల్లో మనం ఇలా చదువుతున్నాం. There we read like this. ఇలా చదువుతున్నాం. I, the Lord, search the heart. I try the reins, even to give every man according to his ways and according to the fruit of his doings. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. Oh, God looks at our heart. దేవుడు మన హృదయాలను చూచేవాడుగా ఉన్నాడు. We may not even have done that, but we have
done that in our heart. బహుశా ప్రత్యక్షంగా ఆ వ్యక్తి మీద మనము ప్రతీకారము తీర్చుకొని ఉండకపోవచ్చు కానీ మన హృదయాల్లో మాత్రం ఆలోచన చేసినందువల్ల ప్రతీకారం చేశాం. The law of this world cannot punish us for that, for thinking. ఈ లోకములో ఉన్న చట్టాలు మనం అక్షరాల చంపితేనే శిక్షిస్తారు కానీ చంపాలి అనే ఆలోచన హృదయంలో చేస్తే మనకి ఎలాంటి శిక్ష ఈ లోకపు చట్టాలు విధించవు. But in front of God's law, we are transgressors. కానీ దేవుని చట్టము ఎదుట మనము అపరాధులుగా ఉన్నాం. How did this sin come into us? ఈ పాపము ఎలాగూ మన అంతరంగంలోనికి వస్తుంది? The Bible tells us about it. బైబిల్ దాని గురించి తెలియచేస్తూ ఉంది. God created man and woman, the first man and woman, దేవుడు మొట్టమొదట పురుషుని స్త్రీని ఆయన నిర్మించాడు. placed them in a wonderful garden, వారిని ఒక రమ్యమైనటువంటి తోటలో ఉంచాడు. gave them everything that they needed, వారికి అవసరమైన ప్రతి దానిని దేవుడు వారికి ఇచ్చాడు. and just gave them one commandment. వారికి ఒక్క ఆజ్ఞ మాత్రమే దేవుడు జారీ చేశాడు. There is this one tree ఇదిగో ఈ మధ్యలో ఒక చెట్టు ఉంది, of the knowledge of good and evil. అది మంచి చెడు జ్ఞానములనిచ్చే వృక్షం. Don't eat of it, దాని ఫలాన్ని మాత్రం మీరు తినకూడదన్నాడు. or you will die. ఒకవేళ తిన్నారా నిశ్చయముగా మీరు చచ్చిపోతారన్నాడు. What happened? ఏం జరిగింది? They disobeyed God, వారు దేవునికి అవిధేయులయ్యారు, అంటే దేవుని మాట వినలేదు. and they ate of the fruit of the tree. వారు ఆ మంచి చెడు జ్ఞానములనిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నారు. And that same habit, that same mind of sin, that same nature of sin has come into us. We are their descendants. అదే మనసు, అదే పాప స్వభావం అనేది ఆదాము హవ్వల నుండి వచ్చిన మానవులందరికీ కూడా సంక్రమించింది. Oh, man has this habit of disobeying. మానవుడు ఎలాంటి అలవాటును కలిగి ఉన్నాడు అంటే అవిధేయులుగా ఉండడం, అనగా మాట వినకపోవడం అనే అలవాటును ప్రతి మానవుడు కలిగి ఉన్నాడు. Oh, if it's somewhere it is written, do not do this here. ఒకవేళ ఎక్కడైనా ఒక మాట రాశారనుకోండి, ఇది చెయ్యకూడదు అని వ్రాశారు. What does man do? మనుషుడు ఏం చేస్తాడు? He will go and do there itself. ఖచ్చితంగా ఎక్కడ ఏం చేయకూడదు అన్నాడో దాన్నే చేస్తాడు. That is the nature which we have in us. అలాంటి స్వభావాన్ని మనం మన అంతరంగంలో కలిగి A ఉన్నాం. nature of disobeying and rebelling. తిరుగుబాటు చేయడం, మాట వినకపోవడం, ఈ స్వభావం మనలో ఉంది. And that is why the scripture tells us in Romans 3 and verse 23. అందుకనే లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. రోమపత్రిక 3:23లో For all have sinned and fall and come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Oh, there is no one who is spared. All of us are like that. ఇదిగో పాపము విషయములో మినహాయింపు అనేది ఎవరికి లేదు, అందరము అదే స్థితిలో ఉన్నాం. So if today we think that we are a good person, ఒకవేళ ఈరోజు నేను ఒక మంచి వ్యక్తిని అని అనుకుంటున్నావేమో, Bible, the true living word of God is showing us a mirror. జీవము కలిగిన దేవుని వాక్యము సత్యాన్ని మనకి తెలియచేస్తూ ఉంది. And my dear friends, your conscience has also told this thing already. నా ప్రియ స్నేహితులారా, మీ మనస్సాక్షి కూడా ఎప్పుడో మీతో తెలియచేసింది మీరు పాపులు అని. Why has God given us this conscience? దేవుడు ఎందుకు ఈ మనస్సాక్షిని మనుషునిలో ఉంచాడు? Why is it when we do something wrong or tell a lie that there is a prick in our heart? ఎందుకు ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు, చెడు చేసినప్పుడు మన హృదయంలో నొచ్చబడతాం? ఎందుకు ఇది? Because God wants us to know that there is God. It is important for God what is right and what is wrong. ఎందుకంటే దేవుడు ఏది సరైనదో ఏది సరికాదో మానవుడు తెలుసుకోవాలి అని ఈ మనస్సాక్షిని మానవుల్లో ఉంచాడు. So the first thing we have understood, we have sin in our lives. కాబట్టి ఈ రాత్రి మనం అర్థం చేసుకుంటున్న మొట్టమొదటి సంగతి ఏంటంటే మనము పాపము కలిగి ఉన్నాం, అనగా పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. So you may ask, oh friend, what is it? Then what if I have sin in my life? అప్పుడు మీరు అడగొచ్చు, సరేయా పాప స్వభావం మనలో ఉంది, పాప స్వభావం కలిగి పాపం చేస్తే తప్పేముంది అని మీరు అడగొచ్చు. Everyone has that. అందరికీ పాప స్వభావం ఉంది కదా. So what if I also have that? ఒకవేళ నేను కూడా పాప స్వభావం కలిగి ఉంటే లేక పాపం చేస్తే తప్పేంటి? For example, if you write an exam, ఉదాహరణకి మీరు ఒక పరీక్ష వ్రాసారనుకోండి, in your class everyone has written the final exam. మీ తరగతి గదిలో అందరూ కూడా చివరి పరీక్షలు వ్రాశారు. If everyone else has failed in that exam, ఒకవేళ చివరి పరీక్షలో అందరూ విఫలమయ్యారనుకోండి, will that make you pass in the exam? మిమ్మల్ని అది పాస్ అయ్యేటట్లుగా చేస్తుందా?
అందరూ ఫెయిల్ అయిపోయారు, కానీ మిమ్మల్ని ఆ పరీక్ష పాస్ అయ్యేటట్లుగా చేస్తుందా? You have to pass the exam for yourself. నీకు నీవే పరీక్షలో నువ్వు పాస్ అయ్యేటట్లుగా రాయాలి, పాస్ అవ్వాలి. And that is what the scripture also tells us. లేఖనాలు కూడా అదే మనకి తెలియచేస్తూ ఉన్నాయి. Hebrews chapter 9 and verse 27 tells us it is appointed for man to die and to face judgment. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుష్యుడు ఒక్కసారే మరణించవలనని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని చెప్పాడు. Oh, one day we have to go from this world. ఒక దినాన మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. And we will return to the one who has created us. మనల్ని ఎవరైతే సృజించారో ఆయన దగ్గరకు ఒక దినాన మనం తిరిగి వెళ్ళాలి. And each and every one of us will have to face judgment. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీర్పును ఎదుర్కోవలసి ఉంది. In this world, ఈ లోకంలో we all drive bike or scooter or car. మనం అందరము ఏదో ఒక వాహనాన్ని నడుపుతాం. స్కూటర్ నడుపుతాం, లేకపోతే బైక్ నడుపుతాం, లేకపోతే కారు నడుపుతాం. If you break a traffic rule, మీరు కనుక ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారనుకోండి, and for example we jump a red light, ఉదాహరణకి రెడ్ లైట్ పడింది, అయినా మనం వెళ్ళిపోయాం. and the traffic policeman is standing there, అక్కడ ట్రాఫిక్ పోలీస్ నిలబడి ఉంటాడు. and you tell the traffic policeman, sorry sir, I didn't know. ట్రాఫిక్ పోలీస్ గారితో అంటారు, అయ్యా నేను చూసుకోలేదయ్యా, చూడకుండా వచ్చానయ్యా అంటారు. Will he say okay you go? Will he say like that? అప్పుడు ఆయన ఏమంటాడు? పర్వాలేదులే వెళ్ళు అంటాడా? What will he do? ఆయన ఏం చేస్తాడు? He'll write a challan, చలానా రాస్తాడు ఎంత కట్టాలని, and he'll say pay. కట్టు అంటాడు. So if in this world ఈ లోకంలో a small law made by small man, ఒక మానవుని ద్వారా చేయబడిన ఒక చిన్న తప్పిదానికి, and we have to pay the price for what we do wrong, మనం ఏ తప్పు చేశామో ఆ తప్పుదానికి మూల్యము చెల్లించాల్సిన అవసరత ఉంటే, oh how much greater is God's law. దేవుని చట్టము ఎంత గొప్పది. What great price we will have to pay there. ఆ దేవుని చట్టాన్ని అతిక్రమించినప్పుడు మనం ఎంత మూల్యము చెల్లించాలి? The Bible tells us the price we will have to pay. బైబిల్ సెలవిస్తుంది మనము చేసిన పాపానికి చెల్లించవలసిన మూల్యము ఎంతో. In Romans chapter 6 and verse 23, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో it is written like this, for the wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. What is this death? ఈ మరణం ఏంటి? Is it just physical death? ఇది కేవలం శరీర సంబంధమైన మరణమా? No, it's eternal destruction. కాదు, ఇది నిత్య నాశనము. It's eternity in hell. ఇది నిత్యము అగ్నిగుండములో ఉండడం. So there are two things we have understood. ఇప్పుడు రెండు సంగతులు మనం అర్థం చేసుకున్నాం. One, there is sin in our lives. ఒకటి, మన జీవితాల్లో పాపం ఉన్నది. And second thing, we have earned the wages for that completely, which is eternal destruction. రెండవది, మనం చేసిన పాపానికి ప్రతిఫలము జీతం ఉన్నది. అదేంటంటే నిత్య నాశనం. So now the question will come in our hearts. ఇప్పుడు మన హృదయాలకు ఒక ప్రశ్న వస్తుంది. How can we escape from this? దీని నుండి నేను ఎలా తప్పించుకోగలను? Some people in this world ఈ లోకంలో కొద్దిమంది ప్రజలు will find different ways to do this. వారు తప్పించుకోవడానికి వివిధ రకాలైన మార్గాలు కనుగొంటూ ఉంటారు. Some will think that their good deeds can save you. కొద్దిమంది ఏమనుకుంటారంటే మంచి కార్యాలు చేస్తే, ధర్మ కార్యాలు అంటారు కదా, అవి మన పాపముల నుండి మనం తప్పించుకోవడానికి సహకరిస్తాయి అనుకుంటారు. They'll think that if they do a lot of good things, that will save them in any condition. వారు ఏమనుకుంటారంటే వారు ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా వారు గనక అనేకమైన ధర్మ కార్యాలు చేస్తే అవి వారిని రక్షిస్తాయి అని వారు అనుకుంటారు. So let me ask a question to you. మిమ్మల్ని ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి. You may be doing good things in your life. బహుశా మీ జీవితాల్లో మీరు ధర్మ కార్యాలు చేస్తూ ఉండొచ్చు. I'm not saying there is anything wrong with that. ధర్మ కార్యాలు చేయడం, మంచి కార్యాలు చేయడం తప్పు అని నేను అనడం లేదు. And you may be thinking there are some bad things I've done. కొన్ని చెడ్డ కార్యాలు కూడా చేస్తూ ఉంటారు. But there are good things also I've done. అలాగే మంచి కార్యాలు కూడా చేస్తున్నారు. Have you written that down in a notebook somewhere? మీరు రాసిన మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు వాటిని ఎప్పుడైనా ఒక నోట్స్లో రాసుకున్నారా? మంచి కార్యాలు ఒకవైపు, చెడ్డ కార్యాలు ఒకవైపు. Every day do you keep a notebook where you write in one column, these are bad things I did, in another column, these are good things I did? ప్రతిరోజు మీరు చేసే పనులు ఒకవైపు ఏమో నేను చేసిన చెడ్డ కార్యాలు అని వాటి లిస్ట్ రాయటం,
నేను చేసిన మంచి కార్యాలు అని వాటి లిస్ట్ రాయడం. So even you don't know what good deeds and bad deeds you have done. కనీసం నీకే తెలియదు నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసావు, ఎన్ని చెడ్డ కార్యాలు చేసావు. So what confidence will you have before God? మరి దేవుని ఎదుట ఎలాంటి నిశ్చయతతో, What confidence you have about where you are going? నువ్వు ఏం చేస్తున్నావో దాని గురించిన నిశ్చయత నీకు ఎలా ఉంటుంది? But there is another truth that the Bible tells us. బైబిల్ తెలియచేస్తున్న మరొక సత్యం ఉన్నది. In the book of Isaiah chapter 64 and verse 6, యెషయా గ్రంథం 64వ అధ్యాయం వచనం 6లో it says that all our righteousness or good deeds are as filthy rags before God. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉన్నవి అంటూ ఉన్నాడు. And what is the reason the Bible gives for that? దీనికి కారణం ఏంటి? బైబిల్ ఏమంటుంది? Not that these works of righteousness are bad, నీతి క్రియలు చెడ్డవని బైబిల్ చెప్పడం లేదు. but just before this the Bible tells we are all as an unclean thing. ఈ మాట చెప్పే ముందు పై భాగంలో ఏమన్నాడంటే మనమందరము అపవిత్రుల వంటి వారము అంటున్నాడు. So I'll try to give you another example. నేను మరొక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. One day I come to you ఒకరోజు నేను మీ దగ్గరికి వస్తాను. and I have in my hand a very beautiful laddu. నా చేతిలో చక్కని లడ్డు ఉంది, చాలా మధురమైన లడ్డు. And it's from a good shop. నేను ఒక మంచి షాప్లో నుండి కొనుక్కొని వచ్చా. And I offer you that. నేను మీకు ఆ లడ్డు ఇస్తున్నా. You take from my hand and you eat it. మీరు నా చేతి నుండి తీసుకొని దాన్ని తిన్నారు. It's very nice. అది చాలా బాగుంది. Next day, తర్వాత రోజు I again come and offer you a laddu. నేను మరలా వచ్చి ఇంకొక లడ్డు మీకు ఇచ్చా. But this day, కానీ ఈరోజు from my head till my toe, I am covered in mud. నా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు బురద, ఒళ్ళంతా బురద ఉంది. చేతుల నిండా ఒంటి నిండా బురద ఉంది. It's the same laddu. లడ్డు అదే షాపులో తెచ్చాను, అదే మధురమైన లడ్డే. Will you take the laddu from me? బురద చేత్తో నేను లడ్డు ఇస్తే మీరు తీసుకుంటారా? You will say, friend, మీరేమంటారు? స్నేహితుడా, there is no problem with laddu. నాకు లడ్డు అవసరం లేదులేయా, But look at yourself. నిన్ను నువ్వు చూసుకొని ఆయన ముందు I cannot take laddu from you. నీ దగ్గర నుంచి నేను లడ్డు తీసుకోలేనయ్యా అంటారు. So that is the same thing which is said here. ఇక్కడ అదే మాట ప్రభు చెప్తూ ఉన్నాడు. The works of righteousness may be good, నీతి క్రియలు మంచివే, but from head to toe, కానీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు we are covered in this mud of sin. మనము పాపం అనే ఈ మట్టితో మన్నుతో నింపబడి ఉన్నాం. How can we approach this holy God? మరి అలాంటప్పుడు ఈ బురద, పాపం అనే బురద కలిగి పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు మనం ఎలా చేరగలం? And how can he accept this work of righteousness from us? ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ పాపం అనే బురద కలిగిన మన నుండి మనం చేసే నీతి క్రియలు ఆయన ఎలా అంగీకరించగలడు? So the third thing we understand here, కాబట్టి మనం అర్థం చేసుకునే మూడవ సంగతి ఏంటంటే, if we are afflicted by this sin and we are unclean, మనము ఈ పాపము చేత నింపబడి పాపము చేత అపవిత్రులముగా ఉంటే God cannot accept anything good that we do. మనం ఏ మంచి కార్యం చేసినా ఆ మంచి కార్యాన్ని దేవుడు అంగీకరించలేడు. So now the question comes again before us. ఇప్పుడు మరలా మన ఎదురుకు ఒక ప్రశ్న వస్తుంది. What can we do? మనం ఏం చేయగలం? What is the price to be paid for our sins? మన పాపముల కొరకు చెల్లించవలసిన మూల్యం ఏంటి? As we asked before, మనం ముందుగా అడిగినట్లుగా, what can man do about his sins? మానవుడు తన పాపముల కొరకై తనేం చేయగలడు? There is an answer in the scriptures. లేఖనాల్లో దానికి జవాబు ఉన్నది. Hebrews chapter 9 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం and verse 22. వచనం 22. Hebrews హెబ్రీ chapter పత్రిక 9 and verse 9వ 22. అధ్యాయం 22వ వచనం. Here it is written in the last part, చివరి భాగంలో ఇలా వ్రాయబడింది, without shedding of blood there is no remission. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అంటున్నాడు. The price for sins పాపములు క్షమించబడడానికి మూల్యం ఏంటంటే is shedding of blood. రక్తము చిందించబడడం. Blood signifies life. రక్తము అనేది జీవాన్ని సూచిస్తూ ఉంది. So which means the price has to be paid with life. అంటే ఈ మూల్యం ఏదైతే ఉందో అది జీవముతో చెల్లించబడవలసినటువంటి మూల్యం. It cannot be paid with money. డబ్బులు చెల్లించలేము. It cannot be paid with good deeds. మంచి క్రియలతో మూల్యాన్ని చెల్లించలేము. It cannot be paid by dipping in a river.
నదిలో మునుగుట ద్వారా మూల్యము చెల్లించలేము. It cannot be paid by getting whipped on our back. లేకపోతే మన నడీపుని కొరడాలతో కొట్టుకొనుడు ద్వారా మూల్యము చెల్లించలేము. There is no price that can be paid. దానికి మన పాప క్షమాపణకు మూల్యము చెల్లించే పద్ధతి ఇది తప్ప ఇక వేరొకటి లేదు. Except for your life. కేవలం జీవము అర్పించడమే. So we'll come back to the first question which our Lord Jesus Christ asked. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ప్రభు వారిని అడిగిన ప్రశ్న దగ్గరకు మనం తిరిగి వద్దాం. What is easier? ఏది సులభం? Is healing easier? స్వస్థపరచడం సులభమా? Or is forgiveness of sins easier? లేక పాపములు క్షమించుట సులభమా? Now we saw it from the perspective of man. మానవుని యొక్క దృష్టిలో ఏంటో కూడా మనం చూసాం. Now we'll look at it from the perspective of God. అయితే ఇప్పుడు దేవుని దృష్టిలో చూద్దాం. See, when children in our home disobey us, మన ఇంట్లో ఉన్న పిల్లలు వారు మన మాట వినలేదనుకోండి, or they do something wrong, వారు ఏదైనా తప్పు చేశారనుకోండి, what do we do with them? వారితో మనం ఏం చేస్తాం? పిల్లల్ని ఏమంటాం? We sometimes punish them, కొన్నిసార్లు వారిని మనం శిక్షిస్తాం, but sometimes we let them go. కొన్నిసార్లు వారు తప్పు చేసినా కానీ సరేలే పర్వాలేదులే అని విడిచిపెడతాం. It depends on our mood. అంటే మనం ఉన్న మూడుని బట్టి అనమాట. కోపంగా ఉంటే కొడతాం, మామూలుగా ఉంటే పర్వాలేదులేరా అంటాం. If we are in a bad mood, మనం గనక బాగా కోపంగా చెడ్డ మూడ్లో ఉన్నాం అనుకోండి, even for a small mistake we'll punish them more. వాడు చిన్న తప్పు చేసినా కానీ వాడిని బాగా కొడతాం. If we are in a very good mood, మనం మంచి మూడ్లో ఉన్నాం అనుకో, big mistake we will forgive వాడు them. పెద్ద తప్పు చేసినా కానీ పర్వాలేదులేరా We'll అంటాం. say okay, go. పర్వాలేదులే అంటాం. That is man. అది మనుష్యుడు. But is God like that? కానీ దేవుడు అలా చేస్తాడా? The word of God tells us God is just and righteous. దేవుని వాక్యం ఏమి తెలియచేస్తుందంటే దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు. The sin has to be punished equally. పాపము చిన్నదైనా పెద్దదైనా సమానంగా పాపానికి శిక్ష విధించాల్సిందే. The second thing that we read in the scriptures, లేఖనాల్లో మనం చదివే రెండవ మాట ఏంటంటే that God loves you and me. That is wonderful news. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది అద్భుతమైనటువంటి సంగతి. And that is the good news about which we want to talk to you. ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకుంటున్న సువార్త మంచి వార్త అదేనండి. But see the problem here. కానీ ఇక్కడ ఉన్న సమస్య చూడండి. God loves you so much that he wants to save you and me. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ఆయన రక్షించాలి అనుకుంటున్నాడు. So God's love is here. దేవుని ప్రేమ అక్కడ ఉన్నది. But all of attributes of God are equal. అయితే దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ కూడా సమానమే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండవు. So if God's love is here, ఒకవేళ దేవుని ప్రేమ ఇక్కడ ఉందనుకోండి, God's justice and righteousness is equally here. దేవుని నీతి ఆయన న్యాయము కూడా సమానంగా అదే స్థితిలో ఉంటుంది. So how will this problem be solved? మరి ఇప్పుడు ఈ పాపం అనే సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? God is not like us. దేవుడు మనలాంటి వాడు కాదు. He cannot just say go, okay, go. మనం మంచిగా ఉన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే పర్వాలేదులే పోండి అన్నట్టుగా ప్రభువు చెప్పలేడు. We do that in the love for our children. మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదులే అని క్షమించి విడిచిపెడుతున్నాం. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. But the price for sin has to be paid. కానీ పాపమునకు మూల్యము మాత్రం చెల్లించాల్సిందే. Will you and I be able to pay that price? నీవు నేను మన పాపమునకు మూల్యము చెల్లించగలమా? We have nothing but our life. What else can we pay? మనకి మన జీవితం తప్ప ఇంకేమీ లేదు. మనం మరి పాపానికి ఏమి మూల్యం చెల్లించగలం? We have already seen in the Bible that the wages of sin is death. ముందుగానే మనం చూసాం పాపం వల్ల వచ్చు జీతం మరణము అనుకున్నాం. There is nothing that we can give to God to save ourselves. ఇక మనలను రక్షించుకోవడానికి మనం ప్రభువుకి ఇవ్వడానికి ఏమీ లేదు మన దగ్గర. But this is where the wonderful grace of God comes into the picture. ఇక్కడే దేవుని యొక్క అద్భుతమైన కృప ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. That God prepared a way for you and me. దేవుడు నీ కొరకై నా కొరకై
ఈ పాపము నుండి రక్షించబడే మార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు. What is the way that God prepared? దేవుడు సిద్ధపరిచిన మార్గం ఏంటి? John chapter 3 and verse 16 tells us this. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకి చాలా తేటగా తెలియజేస్తుంది. For God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, that he sent his only begotten son. తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. He gave his only begotten son, the Lord Jesus Christ, తన ఏకైక కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆయన మన కొరకు ఈ లోకానికి that పంపించాడు. whosoever believes in him, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో they shall not perish but have everlasting వారు life. నశించరు కానీ నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. So God sent his only son, దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. and Lord Jesus Christ came to this world. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. And what did he do? ఆయన ఏం చేశాడు? He stood in your place and my place, ఆయన నీ స్థానములో నా స్థానములో నిలబడ్డాడు. and he took the punishment of those sins upon himself. అదిగో మన పాపములకు చెల్లించవలసిన ఆ మూల్యాన్ని అనగా ఆ శిక్షను యేసు ప్రభువారు తన మీద ఆయన భరించాడు. The price he paid with his life. అదిగో ఆయన జీవమును అర్పించడం ద్వారా ఆ క్రయధనాన్ని ఆ మూల్యాన్ని యేసు ప్రభువారు చెల్లించారు. Because he is the perfect son of God and he is the perfect man, he became the perfect sacrifice for us. ఆయన పరిపూర్ణమైన దేవుని కుమారుడు, పరిపూర్ణమైన మానవ కుమారుడు. ఆయన మన కొరకై పరిపూర్ణమైన బలిగా చేయబడ్డాడు. And as we see here in Colossians chapter 1 and verse 14, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లుగా in the Lord Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో we have redemption through his blood, ఆయన రక్తము ద్వారా మనకి విమోచన ఉన్నది. even the forgiveness of sins. మనకు పాప క్షమాపణ కూడా కలుగుతున్నది అన్నాడు. So when the Lord Jesus Christ came to this world, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు he did so to fulfill the will of his Father. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కార్యము చేశాడు. He gave himself into the hands of sinful men. ఆయన తన్ను తాను పాపభరితమైన మానవుల చేతులకి అప్పగించుకున్నాడు. They nailed him to that cross. ఆ శిలువలో ఆయనకి మేకులు కొట్టారు. They put a crown of thorns on his head. ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టారు. They spat on him, they hit him, they beat him. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని కొట్టారు, ఆయన్ని హింసించారు. Why did the Lord Jesus Christ bear all this pain and humiliation and suffering? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇంత బాధను, కష్టను, వేదనను ఆయన తన శరీరములో అనుభవించాడు? Why did the Lord Jesus Christ give his life up on that cross? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ శిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు? He was paying the price for you and me. ఆయన నీ కొరకై నా కొరకై క్రయధనాన్ని చెల్లిస్తూ వచ్చాడు. Oh, what a wonderful thing it is ఇది నిజంగా ఎంత అద్భుతమైన సంగతి అండి. that both God's love దేవుని ప్రేమ and God's righteousness, దేవుని నీతి they became fulfilled on that cross of Calvary. కలువరి శిలువలో ఈ రెండు నెరవేర్చబడ్డాయి. God loves us so much that he wants to save us. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పాప భరితమైన మనలను ఆయన రక్షించాలనుకుంటున్నాడు. But to save us, he gave his only begotten son so that he may die for us. అదిగో మనలను రక్షించడానికి రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని లేఖనాల్లో వ్రాయబడగా తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు మరణించడానికి తండ్రి కుమారుణ్ణి లోకానికి పంపించాడు. God's love is fulfilled. దేవుని ప్రేమ నెరవేర్చబడింది. God's righteousness is fulfilled. దేవుని నీతి న్యాయము కూడా నెరవేర్చబడింది. And today we have this way of salvation open before us. ప్రస్తుతం ఈ రక్షణ మార్గం అనేది మన ఎదుట తెరవబడి ఉంది. That is why the Lord Jesus Christ asked this question. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్న అడుగుతున్నారు. What is easier? ఏది సులభం? To forgive sins పాపములు క్షమించుట సులభమా, or to heal this man? లేక ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం సులభమా? Now you understood forgiveness of sins is not easy. ఇవన్నీ విన్న తర్వాత మనకేం అర్థమైంది? పాపాలు క్షమించడం అనేది అంత సులువు కాదు. Oh, the Son of God had to come into this world for you and me to pay the దేవుని price. కుమారుడు మన కొరకై
నీ కొరకు నా కొరకు మన పాపములకు మూల్యము చెల్లించడానికి ఆయన ఈ లోకానికి రావలసి But వచ్చింది. the Lord Jesus Christ loved you and me so much, he did this willingly. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఇష్టపూర్వకంగా ఆయన మన కొరకు క్రయధనం అర్పించాడు. But did that story finish there? అయితే ఆ చరిత్ర అక్కడ ముగించబడిందంటారా? Did he just die and was finished? ఆయన కేవలం మానవుల పాపముల కొరకు చనిపోయి ఆ చరిత్ర ఆయన మరణంతో ముగించబడిందా? No, the Bible tells us he was buried, but he rose up on the third day. బైబిల్ సెలవిస్తుంది ఆయన సమాధి చేయబడ్డాడు, మూడో దినాన ఆయన తిరిగి లేచాడు. And now he ascended into heaven. He is there in heaven, living God. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, ప్రస్తుతం దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై సజీవుడుగా ఉన్నాడు. And that is the hope that you have and I have when we believe in the Lord Jesus Christ. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నేను అలాంటి నిరీక్షణ కలిగి ఉండగలం. And that is the proof that we have that when we believe in the Lord Jesus Christ, we will have eternal life. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము అనే ఆ నిరీక్షణ, ఆ ఆధారం మనం కలిగి ఉండొచ్చు. Oh, God can heal any sickness. దేవుడు ఎలాంటి రోగాన్నైనా బాగు చేయగలడు. The God who created this earth and filled it with diamonds and gold and silver and everything, all wealth can be given to you. దేవుడు ఈ భూప్రపంచాన్ని సృజించినప్పుడు ఈ భూమిలో ఏమేమి ఉన్నాయి? అన్ని బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి. ఆ ధనమంతటిని ఈ భూమిలో ఉంచిన దేవుడు నీకు కావలసిన ఆరోగ్యం, నీకు కావలసిన ధనం ఆయన ఇలేడా? All your problems in this life may be solved. ఈ లోకములో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. Oh, but who will save us from eternal destruction once we die? అయితే ఒక్కసారి మనం చనిపోతే నిత్య నాశనానికి వెళతాం. ఆ నిత్య నాశనము నుండి మనల్ని ఎవరు రక్షించగలరు? God wants to give you this, the salvation. ఈ రక్షణ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. So this invitation is going out to all who have not known the Lord Jesus Christ tonight. యేసు ప్రభు వారిని ఎరగకుండా ఇంకా పాపములోనే జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రి ఈ ఆహ్వానం అందించబడుతూ ఉంది. Our life has no guarantee. మన జీవితానికి గ్యారెంటీ లేదు. When we go to the shop to buy bread or milk, మనం ఏదైనా షాప్కి ఒక పాల ప్యాకెట్ లేకపోతే బ్రెడ్ కొనడానికి వెళ్తే on that packet there will be a stamp saying used by this date, expiry date. ఆ యొక్క ప్యాకెట్ మీద ఒక ఎక్స్పైరీ డేట్ వేస్తారు. ఈ తారీఖు లోపే మీరు ఉపయోగించాలని రాస్తారు. When all of us were born, మనం పుట్టినప్పుడు did we have an expiry date somewhere printed on our back? మనకు ఎక్కడైనా భుజాల మీద కానీ వెనక నడిపి మీద కానీ ఎక్కడైనా వేసాడు ఎక్స్పైరీ డేట్, పలానా రోజు మీ జీవితం అయిపోద్దని? Any one of you has an expiry date printed on their back? మీలో ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ మీకుందా? When will we go from this world? ఈ లోకం నుంచి మనం ఎప్పుడు వెళ్తాం? We have no idea. It might be tonight. మనకి ఎటువంటి ఆలోచన లేదు. ఒకవేళ ఈ రాత్రే వెళ్ళిపోవచ్చేమో. And you might have to stand before God. ఈ రాత్రి వెళ్ళిపోతే దేవుని ఎదుట నిలబడాలి. So the word of God is telling us right now, దేవుని వాక్యము ఈ సమయంలోనే మనకి we తెలియచేస్తుంది. have to take this decision. ఇదిగో ఈ రాత్రే నిర్ణయం తీసుకోవాలి. Acknowledge that we are sinners. మనం పాపులము అని గుర్తించాలి. We have earned the wages of sin, that is death, eternal destruction. పాపం వల్ల వచ్చు జీతం మరణం, అనగా నిత్య నాశనం. Our good deeds or the things that we do in this world cannot save us. ఈ లోకంలో మనం చేసే మంచి కార్యాలు, ధర్మ కార్యాలు ఇవేవి మనలను రక్షించలేవు. The only thing that we can save us is believe in the Son of God, Lord Jesus మనల్ని Christ. రక్షించగలిగిన ఒకే ఒక సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం. Oh, that he died for you and me. ఆయన నీ కొరకై నా కొరకై చనిపోయాడు. That he was buried, but he rose up on the third ఆయన day. సమాధి చేయబడ్డాడు, మూడో దినాన తిరిగి లేచాడు. That is in heaven, living forever for us. ఆయన పరలోకములో మన కొరకై సదాకాలము జీవిస్తూ ఉన్నాడు. This is the good news of the Bible. ఇది బైబిల్లో ఉన్నటువంటి సువార్త, మంచి వార్త. That man who was healed of his body sickness ఇదిగో తన రోగము నుండి బాగు చేయబడినటువంటి ఈ వ్యక్తి went away with the most wonderful gift of all. అదిగో అతడు అద్భుతమైన కృపావరాన్ని కలిగి, అనగా దేవుడిచ్చిన వరాన్ని కలిగి సంతోషంగా వెళ్ళిపోయాడు. His sins were forgiven. అతని పాపములు క్షమించబడ్డాయి. Will you go away with the most wonderful gift tonight? ఈ రాత్రి నీ జీవితంలో అత్యధికమైన అద్భుతమైన ఆ గిఫ్ట్ను కలిగి నీవు ఈ స్థలము నుండి వెళ్తావా? The most wonderful gift which God wants to give you. దేవుడు ఇవ్వగలిగిన ఆ కృపా వరాలలో లేక దేవుడు ఇవ్వగలిగినటువంటి గిఫ్ట్లో
ప్రధానమైనది He loves రక్షణ. you and me so much. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He doesn't want to see us go to eternal destruction. అదిగో ఆయన నీవు నేను నిత్య నాశనానికి వెళ్ళడం ఆయన ఇష్టపడటం లేదు. అలా చూడటానికి ఆయన ఇష్టపడటం లేదు. He wants us to be with him in heaven forever and evermore. పరలోకంలో సదాకాలం ఆయనతో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. I hope these words bring about that big change in your life tonight. ఈ మాటలు మీ జీవితంలో ఒక అవగాహన కలిగించాయని, ఒక మార్పును తీసుకొస్తాయని నేను నమ్ముతున్నాను. That is the prayer of each and every child of God here. ఇక్కడ కూర్చున్న ప్రతి దేవుని బిడ్డ ప్రార్థన ఏంటంటే, మీరు నమ్మని వారు ప్రాముఖ్యంగా ఈ విషయాలు గమనించి May ప్రభువును God నమ్ముకోవాలని. bless you with the greatest blessing of all. ప్రభు రక్షణ అనే ఆ గొప్ప వరముతో మిమ్మల్ని అందరినీ, ప్రాముఖ్యంగా నమ్మని వారిని దీవించును గాక. May God's great name be glorified. ప్రభు నామము మహిమపరచబడును గాక. ప్రియులారా, ఒక నిమిషం మౌనంగా ఉందాం, తలలు వంచుదాం. చాలా తేటగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పటికీ ఇంకా సందేహపడుతున్నావా? నిజంగా బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడేనా? బైబిల్ చెప్పేది వాస్తవమేనా? అవును ప్రియులారా, బైబిలు ఇదొక పురాణం కాదు, ఇదొక కథ కాదు, ఊహించిన చరిత్ర అయితే అంతకంటే కాదు, ఇది యథార్థం. బైబిల్ చెప్తుంది, దేవుడు మానవుణ్ణి నేలమంటితో నిర్మించాడని. ప్రపంచంలో బైబిల్ తప్ప మనుష్యుడు ఎలాగూ ఉనికిలోనికి వచ్చాడో చెప్పే గ్రంథాలు ఏవీ లేవు. ఒక గొప్ప శాస్త్రవేత్త ప్రపంచాన్ని నమ్మించాడు మానవుడు కోతి నుండి వచ్చాడని, కానీ అది వాస్తవం కాదు. చివరి దినాల్లో ఆయనే అన్నాడు, నేను రాసింది నిజమో కాదో నాకు తెలియదు అన్నాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడని. అవును, నిజంగా మనం ఆలోచన చేస్తే మట్టికి మనకి ఎంతో దగ్గర సంబంధం ఉంది. కోతికి మనకి ఏం సంబంధాలు లేవు. మనం ఏం తినాలన్నా, ఏది త్రాగాలన్నా భూమిలో నుండే మనకు దొరుకుతుంది. అంటే మట్టితో మనకి సంబంధాలు ఉన్నాయి. మనకు కావలసిన పోషక విలువలు మన శరీరంలో ఐరన్ అంటారు, పొటాషియం అంటారు, సోడియం అంటారు, కాల్షియం అంటారు, ఇవన్నీ మట్టిలో ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయి. అంటే మట్టికి మనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మాత్రమే కాదు, ఒక దినాన మనం చనిపోతే ఈ శరీరం మరలా మన్నైపోతుంది. చూసారా దేవుని వాక్యం ఎంత తేటగా తెలియచేస్తుందో? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడని. ఈ రాత్రి దేవుడు తన దాసుని నిలబెట్టి అందించిన సందేశం ఇది ఒక కథ కాదు, పురాణం కాదు, ఇది వాస్తవమైన సత్యం. మానవుడు పాపి అయి పాపం వలన వచ్చు జీతమును అనుభవించవలసిన వాడుగా ఉండగా దేవుడు తన కుమారుని లోకానికి పంపించి సెలవులో క్రీస్తు ప్రభువారు ప్రాణమర్పించడం ద్వారా పాప క్షమాపణ మానవునికి కలిగింది. ఇది వాస్తవం. ఈ రాత్రి ఈ సత్యము నీకు అర్థమైతే, ఈ ప్రభువు నాకు కావాలి, నా పాప శిక్ష నుండి నేను తప్పించుకోవాలని ఇష్టపడుతున్నాను, రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నాను అని ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతినెత్తి చూయించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకే ఈ అమూల్యమైన సత్యాన్ని ప్రభు వినిపింప చేశాడు. ఈ ప్రభు నాకు కావాలి, పాప క్షమాపణ పొందడానికి నేను ఇష్టపడుతున్నాను అనే ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతినెత్తి చూయించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ శబ్దయంత్రం ద్వారా ఆలకిస్తున్న వారు కూడా నాకు ఈ పాప క్షమాపణ కావాలి అనే ఆశ మీకుంటే
మీరు ముందుకు రండి. ఈ కూడిక అయిపోయిన తర్వాత దేవుని దాసులు ఉన్నారు, ఎలా మిమ్మల్ని ప్రభువు నమ్ముకోవాలో మీకు తెలియచేసి మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని పంపుతారు. కాబట్టి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ కూడికల యొక్క ఉద్దేశం, ఈ స్థానిక సంఘం ఎంత ఖర్చుపడి ప్రయాసపడి ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఒక్క పాపైనా రక్షించబడాలి. చేరి ఉన్నవారిలో అందరూ నమ్మిన వారైతే సంతోషం. ఒకవేళ ఇంకా నమ్మకుండా వాయిదా వేస్తూ ఉంటే ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, బైబిల్లో ప్రభు అంటాడు, క్షమించరాని పాపం ఒకటేనట. పరిశుద్ధాత్ముడు రక్షణ పొందడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా నీవు ఆత్మ ప్రేరేపణను అణిచి వెనక్కి వెళ్ళిపోవడమే క్షమించరాని పాపం. అలాగ వెళ్ళిపోతే నిత్య నాశం ఉన్నదని దేవుని దాసులు తెలియచేశారు. కాబట్టి రాత్రి ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా, ఆత్మ ప్రేరేపణను అణిచివేయకుండా ముందుకు రావాలని, ప్రభువుని నమ్ముకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రములు. గత 3-4 దినాలుగా మేదరమెట్లలో రాజీవ్ నగర్లో ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరము ద్వారా మీరు జరిగిస్తున్న ఈ సభలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గత 3 దినాలు కుటుంబాలకు దీవెనకరంగా మీ మాటలు అందించారు. క్రైస్తవ కుటుంబాలుగా, దేవుని నమ్మిన కుటుంబాలుగా ఎలా మేము జీవించాలో హెచ్చరించారు. స్తోత్రములు. ఈ రాత్రి సువార్త కూడికలో మీ దాసులను బలపరిచి పాప క్షమాపణ ఎంత కష్టమో, ఆ కష్టమైన పని క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మా కొరకు చేశారు. ఆ పొందే భాగ్యం సులువుగా మాకు ఇచ్చారు. కేవలం మేము విశ్వాసం ఉంచితే చాలు, ఆ పాప క్షమాపణ మీరు మాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. దేవా స్తోత్రాలు. నమ్మిన మా ప్రియ సహోదరులను బట్టి, సహోదరులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నమ్మని వారు అనేకులు ఉండగా వారిని మీరు దర్శిస్తూ ఉన్నారు. శబ్దయంత్రం ద్వారా ఆలకిస్తున్న వారిని కూడా మీరు దర్శిస్తూ ఉన్నారు. స్తోత్రాలు. ఈ రాత్రి వారిని మరెక్కువ మీరు ప్రేరేపించమని, వారు ముందుకొచ్చి మిమ్మల్ని నమ్ముకోవడానికి, తీర్మానం చేయడానికి మీ కార్యము జరిగించమని, ఎట్టి ప్రయాసతో మీ వాక్యం అందించిన మీ దాసులను దీవించమని, వారి కుటుంబమును సేవను దీవించమని, ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేసిన సంఘమునకు బాధ్యత కలిగిన పెద్దలకు, మీ దాసులకు, కుటుంబాలకు, స్థానిక సంఘమునకు కూడా రావలసిన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని, మీరు చేసిన మేలులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు అమూల్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.